ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఆటోనగర్లో ఉన్న తన కార్యాలయంలో పొలంరెడ్డి దినేష్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కొత్తగా ఏర్పడిన ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్కు గత ప్రభుత్వం సరిగ్గా విధులు విడుదల చేయలేదని, నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. ఇండస్ట్రీస్ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కొత్త పరిశ్రమలకు కృషితో పాటు కాలుష్యాన్ని నివారించాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని పేర్కొన్నారు. కార్పొరేషన్ ఇది చాలా కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్. 2019లో జియో ఇష్యూ అయ్యి 2020 సంవత్సరంలో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో పొల్యూషన్ బోర్డులో ఈ కార్పొరేషన్ భాగంగా ఉండింది. అయితే ఇవాళ ఏమవుతుందంటే నారా చంద్రబాబు గతంలో ఏంటంటే చాలా నెగ్లెక్ట్ కి గురైంది ఈ కార్పొరేషన్. సరిగ్గా నిధులు ఇవ్వక, అలానే ఇండస్ట్రీస్ అసలు ఈ గత ఐదేళ్లలో ఒక్క ఇండస్ట్రీ కూడా మన రాష్ట్రానికి రాలేదు. ఇవాళ నారా చంద్రబాబు గారు ఒక కొత్త ఒరవడితో చాలా ఇండస్ట్రీస్ మన రాష్ట్రానికి తీసుకురావాలి, పరిశ్రమకి ఒక హబ్ గా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని ఒక సదుద్దేశంతో వెళ్తున్నారు. అయితే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ తో పాటు కాలుష్య నిర్వహణ కూడా మనం చేయాలి. ఈ కాలుష్యం అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఎయిర్ పొల్యూషన్స్ ఉంటాయో, అలానే లిక్విడ్ వేస్ట్ ఉంటుందో, అలానే ఈ వేస్ట్ ఏవైతే ఉంటాయో ఇవి ప్రాపర్ గా మేనేజ్ అవుతున్నాయో లేదా అని చెప్పి చూసేదే ఈ ఏపీ ఈఎంసీఎల్ బాధ్యత. ఇవి ఇప్పటికే మేము ఆన్లైన్ పోర్టల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోర్టల్ ఇంకా కూడా ఇది కొత్త బడ్డింగ్ లో ఉంది. ఒక నమ్మకంతో ముఖ్యమంత్రి గారు, అలానే నారా లోకేష్ అన్న గారు, అలానే పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ బాధ్యతను అప్పచెప్పారు. డెఫినెట్ గా దీనికి ఉన్న సామర్థ్యాల్ని ఖచ్చితంగా పెంచుతాము. దీని వింగ్స్ ని పెంచి రాష్ట్రంలో అన్ని పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలన్నిటికీ సరిగ్గా వేస్ట్ మేనేజ్మెంట్ అని అంటున్నారు. ఇండస్ట్రియల్ వేస్ట్ ఇప్పటికే మేము 223 కంపెనీలకి ఇప్పుడు కూడా సరఫరా చేయడం జరుగుతుంది. అలానే వీటి కోసం అని మేము లాజిస్టిక్ ద్వారా వెహికల్స్ దాదాపు 1010 వెహికల్స్ ని ఇప్పటికే పెట్టడం జరిగింది. అయితే ఉన్న ఇండస్ట్రీస్ కి ఇప్పుడు ఉన్న సామర్థ్యానికి ఇంకా కూడా చాలా తక్కువగా ఉంది. రానున్న రోజుల్లో ఇంకా కూడా ఇండస్ట్రీస్ అన్ని కూడా మా ఏపీ ఈఎంసీఎల్ బోర్డులోకి తీసుకొస్తాము. ఆ ఇండస్ట్రీస్ లో జరిగే అన్ని కార్యక్రమాలు, అటు వేస్ట్ జనరేషన్ కానివ్వండి, అలానే వాళ్ళు ఆ వేస్ట్ ని ఎలా డిస్పోజ్ చేస్తున్నారు, అక్కడ ఎస్టీపీ ప్లాంట్స్ కానివ్వండి, ఎస్డబ్ల్యూ ప్లాంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఇంకా కూడా వీటిని మేము విస్తరిస్తాము. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ కార్పొరేషన్ ఇది. ఎందుకంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇప్పుడు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. రానున్న రోజుల్లో ఈ ఎన్విరాన్మెంటల్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ లో